అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలామంది వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు మాత్రం కాదు. జగన్ గారు చెప్తుంటే ఆశ్చర్యంగా వినటానికి వచ్చిన కార్యకర్తలు వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా సరిగా ఓటు వేసిన వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు చెప్తుంటే వింటూ సప్పట్లు కొట్టడానికి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు ఆయన మాట్లాడుతుంటే ఎంతో ఆశ్చర్యంగా వినాలని పదే పదే వచ్చిన వాళ్ళు. మరి జగన్ గారుకి పీపుల్ నాది కాదని ద్వారంపూడి చెప్పాడు కదా, మరి నీకెందుకు అంత బాధ? మరి బినామీలు పీపుల్ ఉన్నాయి ఏమిటి? ఇక్కడ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది అతను ఏమన్నా రాసిచ్చాడేమో. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరిగా ఓటు వేసిన వాళ్ళు మాత్రం కాదు. ఏదో ఆయన చెప్తుంటే వినుకుంటూ సప్పట్లు కొట్టి ఆనందపడటానికి వచ్చిన వాళ్ళే ఆ కార్యకర్తల పార్టీ వాళ్ళు. మరి ఆయన ఎప్పుడో జనవరిలో సంక్రాంతుల్లో జనాలలోకి వస్తా నేను అని అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు కార్యకర్తలలోకి వస్తున్నాడు? కలెక్టర్ ఆఫీసులు కాగితాలు ఇవ్వటానికి అని అంటారు. ఏం చేయటానికి, ఏం చేసి మన రాష్ట్రానికి మరి ఆయన వచ్చి ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు కాబట్టి ఈయన జనాల్లోకి వచ్చి అదేదో చేసినట్టు ఇదేదో చేసినట్టు మాట్లాడుకుంటూ వాళ్ళను పార్టీ వాళ్ళని ఎలా ఆపాలా, ఎలా కాపాడాలా, ఒక్కొక్కరు వీడుతున్నారు, ఈ పార్టీ నిలవదేమో అన్న విషయంతో ఈ విధంగా కార్యకర్తలు ముందుకేసుకోవటానికి వాళ్ళ ఎమ్మెల్యేని ఎలా ఆపాలని ఆలోచించుకుంటూ మరి ఈ విధంగా జనాల్లో తిరుగుతున్నాడు. ఎప్పుడో జనవరి తర్వాత, జనవరిలో ఇంకా సగం నెల పైన ఉంది, 2వ వారమో 3వ వారమో నెల లాస్ట్ చివరిలోనూ జనాల్లోకి రావాల్సిన ఇప్పటికిప్పుడు వచ్చాడంటే ఎంతవరకు సాధ్యం ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మరి భీమవరం ఈఎక్స్ ఎమ్మెల్యే గంజి శ్రీనివాస్ అతను రాజీనామా చేశాడు. మళ్ళీ భీమిలి నియోజకవర్గం ఈఎక్స్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అతను కూడా రాజీనామా చేసినట్టే అని అనుకుంటున్నారు, తెలిసింది కదా. మరి ఇంక రోజుకు నైట్కు నైటు ఎప్పటికప్పుడు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. మరి ఇంక ఎంతమంది వెళ్ళిపోతారో ఏమో తెలియని పరిస్థితి అయ్యి ప్రతి ఒక్కళ్ళు పార్టీని వీడుతున్నారు. ఇక ఉండదు ఈ పార్టీ, ఒకే ఒక్కడు మిగులుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయనే నిర్ణయించుకొని ఇప్పుడిప్పుడు జనాల్లోకి ఏదో పార్టీ కార్యకర్తలకు ఏదో ఉద్ధరించినట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు ఈ కాకినాడది ఆ బోటుది ఒకటి, బియ్యం లోడ్లు ధ్వసం చేయటం ఒకటి, వీటి వల్ల ఏదో సింపతి పొందడానికి రాష్ట్ర ప్రజలలో ఉన్నట్టుగా ఏదో మాట్లాడినట్టుగా, రాష్ట్రానికి ఉద్ధరించినట్టుగా చేయటానికి ఇటువంటి పనులు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలను ఆనందపరచడానికి ఏదో ఉద్ధరించడానికి చేసిన వాళ్ళే కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈయనల్లా పరదా చాటున పరిపాలన చేసుకుంటూ పరిపాలన అంటూ చేత కాకుండా ఇట్లాంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వస్తే జనాలు కూడా ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కూడా నమ్మరు. ఆయన బాధ ఏంటంటే ఈ పార్టీకి పోతుంది, ప్రతి ఒక్కరు కూడా వీడి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి 2-3 పోయారు, ఇంకెంతమంది వెళ్ళిపోతారో ఏమో రాజీనామా చేసి అని అనుకొని ఇప్పుడు వచ్చి ఇలా జనాలలో ఏదో మాట్లాడినట్టుగా, ఏదో చేసినట్టుగా ఇలాంటి సింపతి కోసం వస్తున్నాడు అని తెలియజేస్తూ, అది ఏదో అంత ఎంతో డబ్బులు ఇచ్చుంటారు ఆ ఎమ్మెల్యే గారికి. ఆ డబ్బులు తీసుకొని కాస్తో కూస్తో కాసేపు వచ్చి కూకొని ఒక సింపతి ప్రకారం మరి ఏదో సప్పట్లు కొట్టినట్టు నవ్వుకుంటుంటే ఆయన కూడా సరదాగా వెళ్ళిపోతాడు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మేము కూర్చున్నాము, మనం ఎవరైనా సరిగా ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం కాదుగా ఈ వైఎస్ఆర్సీపీకి, అన్ని పార్టీలకు ఓట్లు వేసిన వాళ్ళే కదా అని అనుకొని ఒక ఆశ్చర్యంగా వింటూ పాపం అతను ఆనందపరచడానికి నవ్వుకుంటూ ఆయన ఆనందపరచడానికి సప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్న కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రం కాదు అందరూ అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.